ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్‌లోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు. ఇందులో 112 నుంచి 121 పేజీ వరకు. ముందుగానే ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్‌లో ఆన్సర్లు చూద్దాం. సీతారాం పాండే పుస్తకం ఏ శీర్షికతో ప్రచురించబడింది? ఏ సుబేదారు నుండి సిపాయి వరకు, బి సిపాయి చరిత్ర, సి సిపాయి నుండి సుబేదారు వరకు, డి సుబేదార్ చరిత్ర. సీతారాం పాండే పుస్తకం ఏ శీర్షికతో ప్రచురించబడింది? ఏ సుబేదారు నుండి సిపాయి వరకు, బి సిపాయి చరిత్ర, సి సిపాయి నుండి సుబేదారు వరకు, డి సుబేదార్ చరిత్ర. ఎవరైనా కొత్త వ్యక్తి కంపెనీ సైన్యంలో ఉద్యోగం చేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర మార్గాన వెళ్ళడానికి అంగీకరించాలని ఎప్పుడు కంపెనీ ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది? ఏ 1846లో, బి 1856లో, సి 1866లో, డి 1876లో. ఎవరైనా కొత్త వ్యక్తి కంపెనీ సైన్యంలో ఉద్యోగం చేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర మార్గంలో వెళ్ళడానికి అంగీకరించాలని ఎప్పుడు కంపెనీ ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది? ఏ 1846లో, బి 1856లో, సి 1866లో, డి 1876లో. పాండే ఎప్పుడు స్థానిక బెంగాల్ ఆర్మీలో సిపాయిగా నియమించబడ్డాడు? ఏ 1812లో, బి 1813లో, సి 1830లో, డి 1832లో. పాండే ఎప్పుడు స్థానిక బెంగాల్ ఆర్మీలో సిపాయిగా నియమించబడ్డాడు? ఏ 1812లో, బి 1813లో, సి 1830లో, డి 1832లో. అవధి భాషలో రాసిన సీతారాం పాండే పుస్తక రచన ఎప్పుడు పూర్తయింది? ఏ 1851లో, బి 1871లో, సి 1881లో, డి 1861లో. అవధి భాషలో రాసిన సీతారాం పాండే పుస్తక రచన ఎప్పుడు పూర్తయింది? ఏ 1851లో, బి 1871లో, సి 1881లో, డి 1861లో. భారతదేశాన్ని ఆక్రమించి 100 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ప్రారంభమైన ఒక భారీ తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వచ్చింది? ఏ మే 1867లో, బి మే 1857లో, సి మార్చి 1857లో, డి మే 1847లో. భారతదేశాన్ని ఆక్రమించి 100 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ప్రారంభమైన ఒక భారీ తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వచ్చింది? ఏ మే 1867, బి మే 1857లో, సి మార్చి 1857లో, డి మే 1847లో. అవధ్పై సైన్య సహకార పద్ధతి బలవంతంగా ఎప్పుడు రుద్దారు? బ్రిటిష్ వారు. ఏ 1801లో, బి 1802లో, సి 1803లో, డి 1804లో. అవధ్పై సైన్య సహకార పద్ధతి బలవంతంగా ఎప్పుడు రుద్దారు? ఏ 1801లో, బి 1802లో, సి 1803లో, డి 1804లో. బ్రిటిష్ వారు విలీనం చేసుకున్న భూభాగాల్లో చివరిది? ఏ ఝాన్సీ, బి ఒడిశా, సి కాలికట్, డి అవధ్. బ్రిటిష్ వారు విలీనం చేసుకున్న భూభాగాల్లో చివరిది? ఏ ఝాన్సీ, బి ఒడిశా, సి కాలికట్, డి అవధ్. క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ ఎప్పుడు బ్రిటిష్ వారు ఒక కొత్త చట్టాన్ని కూడా చేశారు? ఏ 1840లో, బి 1860లో, సి 1850లో, డి 1860లో. క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ ఎప్పుడు బ్రిటిష్ వారు ఒక కొత్త చట్టాన్ని కూడా చేశారు? ఏ 1840లో, బి 1860లో, సి 1850లో, డి 1860లో. బహదూర్ షా జాఫర్ మరణానంతరం రాజకుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుండి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని గవర్నర్ జనరల్ డల్హౌసీ ఎప్పుడు ప్రకటించాడు? ఏ 1849లో, బి 1859లో, సి 1869లో, డి 1879లో. బహదూర్ షా జాఫర్ మరణానంతరం రాజకుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుండి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని గవర్నర్ జనరల్ డల్హౌసీ ఎప్పుడు ప్రకటించాడు? ఏ 1849లో, బి 1859లో, సి 1869లో, డి 1879లో. బ్రిటిష్ వారు అవధ్ను ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? ఏ 1846లో, బి 1801లో, సి 1876లో, డి 1856లో. బ్రిటిష్ వారు అవధ్ను ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? ఏ 1846లో, బి 1801లో, సి 1876లో, డి 1856లో. సీతారాం పాండే పుస్తకాన్ని ఎవరు ఆంగ్లంలోకి అనువదించారు? ఏ సీతారాం పాండే, బి నార్కెట్, సి ప్రవాస్, డి నార్సింగ్. సీతారాం పాండే పుస్తకాన్ని ఎవరు ఆంగ్లంలోకి అనువదించారు? ఏ సీతారాం పాండే, బి నార్కెట్, సి ప్రవాస్, డి నార్సింగ్. ఎప్పుడు క్రైస్తవ మిషనరీలకు భూములను ఆస్తులను కేటాయించి వాటి కార్యకలాపాలను నిర్వర్తించడానికి అనుమతించారు? ఏ 1820, బి 1840, సి 1830, డి 1850. ఎప్పుడు క్రైస్తవ మిషనరీలకు భూములను ఆస్తులను కేటాయించి వాటి కార్యకలాపాలను నిర్వర్తించడానికి అనుమతించారు? ఏ 1820, బి 1840, సి 1830, డి 1850.
పీష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడైన ఎవరు తన తండ్రి మరణానంతరం తన తండ్రికి కావలసిన పింఛనును తనకు ఇవ్వవలసిందిగా అభ్యర్థించాడు? ఏ నానాసాహెబ్, పి శివాజీ, సి ఝాన్సీరాణి, డి నానా ఫడ్నీకర్. పీష్వా రెండవ బాజీరావు దత్తపుత్రుడైన ఎవరు తన తండ్రి మరణానంతరం తన తండ్రికి రావాల్సిన పింఛను తనకు ఇవ్వవలసిందిగా అభ్యర్థించాడు? ఏ నానాసాహెబ్, బి శివాజీ, సి ఝాన్సీరాణి, డి నానా ఫడ్నీకర్. హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఎన్ని నియమాలతో ఒక జాబితాను తయారు చేసి కలకత్తాలో సమావేశమైన రాజులు యువరాజుల సమావేశంలో ప్రకటించారు? ఏ 83, బి 82, సి 85, డి 84. హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఎన్ని నియమాలతో ఒక జాబితాను తయారు చేసి కలకత్తాలో సమావేశమైన రాజులు యువరాజుల సమావేశంలో ప్రకటించారు? ఏ 83, బి 82, సి 85, డి 84. బ్రిటిష్ వారికి 48 సంవత్సరాలు సేవ చేసి ఎప్పుడు సీతారాం పాండే పదవీ విరమణ చేశారు? ఏ 1850లో, బి 1860లో, సి 1870లో, డి 1830లో. బ్రిటిష్ వారికి 45 సంవత్సరాలు సేవ చేసి ఎప్పుడు సీతారాం పాండే పదవీ విరమణ చేశాడు? ఏ 1850లో, బి 1860లో, సి 1870లో, డి 1830లో. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. సీతారాం పాండే పుస్తకం ఏ శీర్షికతో ప్రచురించబడింది? కరెక్ట్ ఆన్సర్ సి సిపాయి నుండి సుబేదార్ వరకు. సీతారాం పాండే పుస్తకం ఏ శీర్షికతో ప్రచురించబడిందంటే సిపాయి నుండి సుబేదార్ వరకు. కరెక్ట్ ఆన్సర్ సి. ఎవరైనా కొత్త వ్యక్తి కంపెనీ సైన్యంలో ఉద్యోగం చేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర మార్గంలో వెళ్ళడానికి అంగీకరించాలని ఎప్పుడు కంపెనీ ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది? కరెక్ట్ ఆన్సర్ వి 1856లో. ఎవరైనా కొత్త వ్యక్తి కంపెనీ సైన్యంలో ఉద్యోగం చేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర మార్గం వెళ్ళడానికి అంగీకరించాలని ఎప్పుడు కంపెనీ ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందండి? 1856లో. కరెక్ట్ ఆన్సర్ బి. పాండే ఎప్పుడు స్థానిక బెంగాల్ ఆర్మీలో సిపాయిగా నియమించబడ్డాడు? కరెక్ట్ ఆన్సర్ ఏ 1812లో. పాండే ఎప్పుడు స్థానిక బెంగాల్ ఆర్మీలో సిపాయిగా నియమించబడ్డాడంటే 1812లో. కరెక్ట్ ఆన్సర్ ఏ. అవధి భాషలో రాసిన సీతారాం పాండే పుస్తక రచన ఎప్పుడు పూర్తయింది? కరెక్ట్ ఆన్సర్ డి 1861లో. అవధి భాషలో రాసిన సీతారాం పాండే పుస్తక రచన ఎప్పుడు పూర్తయిందంటే 1861లో. కరెక్ట్ ఆన్సర్ డి. భారతదేశాన్ని ఆక్రమించి 100 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ప్రారంభమైన ఒక భారీ తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వచ్చింది? కరెక్ట్ ఆన్సర్ బి మే 1857లో. భారతదేశాన్ని ఆక్రమించి 100 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు ప్రారంభమైన ఒక భారీ తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వచ్చిందంటే మే 1857లో. కరెక్ట్ ఆన్సర్ బి. అవధ్పై సైన్య సహకార పద్ధతి బలవంతంగా ఎప్పుడు రుద్దారో? కరెక్ట్ ఆన్సర్ ఏ 1801లో. అవధ్పై సైన్య సహకార పద్ధతిని ఎప్పుడు బలవంతంగా రుద్దారంటే 1801లో. కరెక్ట్ ఆన్సర్ ఏ. బ్రిటిష్ వారు విలీనం చేసుకున్న భూభాగాల్లో చివరిది? కరెక్ట్ ఆన్సర్ డి అవధ్. బ్రిటిష్ వారు విలీనం చేసుకున్న భూభాగాల్లో చివరిది అవధ్. కరెక్ట్ ఆన్సర్ డి. క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ ఎప్పుడు బ్రిటిష్ వారు ఒక చట్టాన్ని కూడా చేశారు? కరెక్ట్ ఆన్సర్ సి 1850లో. క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ ఎప్పుడు బ్రిటిష్ వారు ఒక కొత్త చట్టాన్ని కూడా చేశారంటే 1850లో. కరెక్ట్ ఆన్సర్ సి. బహదూర్ షా జాఫర్ మరణానంతరం రాజకుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుండి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని గవర్నర్ జనరల్ డల్హౌసీ ఎప్పుడు ప్రకటించాడు? కరెక్ట్ ఆన్సర్ ఏ 1849లో. బహదూర్ షా జాఫర్ మరణానంతరం రాజకుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుండి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని గవర్నర్ జనరల్ డల్హౌసీ ఎప్పుడు ప్రకటించారంటే 1849లో. కరెక్ట్ ఆన్సర్ ఏ. బ్రిటిష్ వారు అవధిని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ డి 1856లో. బ్రిటిష్ వారు అవధిని ఎప్పుడు స్వాధీనం చేసుకున్నారని 1856లో. కరెక్ట్ ఆన్సర్ డి. సీతారాం పాండే పుస్తకాన్ని ఎవరు ఆంగ్లంలోకి అనువదించారు? కరెక్ట్ ఆన్సర్ బి నార్కెట్. సీతారాం పాండే పుస్తకాన్ని ఎవరు ఆంగ్లంలోకి అనువదించారంటే నార్కెట్. కరెక్ట్ ఆన్సర్ బి. ఎప్పుడు క్రైస్తవ మిషనరీలకు భూములను ఆస్తులను కేటాయించి వాటి కార్యకలాపాలను నిర్వర్తించడానికి అనుమతించారు? కరెక్ట్ ఆన్సర్ సి 1830లో. ఎప్పుడు క్రైస్తవ మిషనరీలకు భూములను ఆస్తులను కేటాయించి వాటి కార్యకలాపాలు నిర్వర్తించడానికి అనుమతించారు? 1830లో. కరెక్ట్ ఆన్సర్ సి. పేష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడైన ఎవరు తన తండ్రి మరణానంతరం తన తండ్రికి రావాల్సిన పింఛన్ను తనకు ఇవ్వవలసిందిగా అభ్యర్థించాడు? కరెక్ట్ ఆన్సర్ ఏ నానాసాహెబ్. పేష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడైన ఎవరు తన తండ్రి మరణానంతరం తన తండ్రికి రావాల్సిన పింఛన్ను తనకు ఇవ్వవలసిందిగా అభ్యర్థించాడు? నానాసాహెబ్. కరెక్ట్ ఆన్సర్ ఏ. హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంలో బ్రిటిష్ వారు ఎన్ని నియమాలతో ఒక జాబితాను తయారు చేసి కలకత్తాలో సమావేశమైన రాజులు యువరాజుల సమావేశంలో ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ డి 84. హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఎన్ని నియమాలతో ఒక జాబితాను తయారు చేసి కలకత్తాలో సమావేశమైన రాజులు యువరాజుల సమావేశంలో ప్రకటించారు?
84 నియమాలతో. కరెక్ట్ ఆన్సర్ డి. బ్రిటిష్ వారికి 45 సంవత్సరాలు సేవ చేసి ఎప్పుడు సీతారాం పాండే పదవీ విరమణ చేశారు? కరెక్ట్ ఆన్సర్ బి. 1860లో. బ్రిటిష్ వారికి 45 సంవత్సరాలు సేవ చేసి ఎప్పుడు సీతారాం పాండే పదవీ విరమణ చేశారంటే 1860లో. కరెక్ట్ ఆన్సర్ బి. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? థ్యాంక్ యూ.